నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల పరకామణి అంశంలో అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నిన్ను సిట్ట విచారణకైతే హాజరయ్యారు. హాజరై వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు విచారణకు హాజరై వచ్చారు. గతంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా కల్తీ లడ్డు అంశంలో విచారణకు హాజరై వచ్చారు. సో హాజరై వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ముందుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు ఏం మాట్లాడారన్నది ఒకసారి మీకు వినిపిస్తాను. నిన్న తిరుమలలో కురిసిన వాన చినుకులు ఎన్ని, 15 ఏళ్లలో శ్రీవారికి తలనీలాలు ఎంతమంది సమర్పించారు అనే విధంగా ప్రశ్నలు వేస్తే నాకు తెలియదు. పరకామణి కేసు విషయంలో నాకు అంతే తెలుసు. పరకామణి కేసులో డీజీ నన్ను ఈ ప్రశ్నలే అడిగారు. నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని చెప్పి వెళ్ళిపోయారు. అసలు ఈ సమాధానాలు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగానూ ఉన్నాయి, అలాగే సెటర్లు వేసే విధంగానూ ఉన్నాయి అంటున్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా మా హయాంలో జరగలేదు, అంతకు ముందు నుంచి జరిగినవి కూడా మీరు ఒకసారి బయటికి తీయండి అని నేనే వాళ్ళకి సలహా ఇచ్చాను అన్నట్టు ఆయన మాట్లాడారు. ఏంటి అసలు విచారణ సంస్థలు అంటే వీళ్ళకి లెక్కలేదా? అసలు వీళ్ళు చేస్తున్నటువంటి బిహేవియర్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తిరుమల శ్రీవారి పట్ల సహజంగా అక్కడికి శ్రీవారి దర్శనానికి తిరుమల క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా శ్రీవారి పట్ల ఒక భక్తిభావం ఉంటుంది. ఆ భక్తిభావంతో పాటు సహజంగా వాళ్ళతో పాటు వచ్చిన పిల్లలు తెలిసి తెలియక ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, స్వామి దగ్గర అట్లాంటి తప్పుడు పనులు చేయకూడదు, పాపం తగులుద్ది అని చెప్తారు. పిల్లలు తెలిసి తెలియక చేసే పనులకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఏదైనా తప్పు చేస్తే పాపం వస్తుంది అని చెప్తారు. అంటే స్వామి పట్ల భయభక్తులతో ఉండాలి అని చెప్పని మన చిన్నతనం నుంచి మనం నేర్చుకుంటాం, పెరిగాం, ఆచరిస్తూ ఉంటాం. స్వామివారి పట్ల భక్తి ఒకటే కాదు, తప్పు చేస్తే ప్రతికూల పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పని ఒక భయం కూడా మనలో ఉంటుంది. ఇవేమీ లేవు, అటు భక్తి లేదు, ఇటు భయం లేదు. నాకేంటి, ఆయన ఒక నల్లరాయిని నేను చెప్పుతో కొట్టగలను అని చెప్పని ఫీల్ అయిన ఒక హేతువాది ఈ భూమన కరుణాకర్ రెడ్డి. అతను ఒక బహిరంగ ఉపన్యాసంలో కొండ మీద ఉన్నది ఒక నల్లరాయి, చెప్పుతో కొడితే ఏమవుద్ది అని వ్యాఖ్యానించిన వ్యక్తి. అతన్ని ఆ రోజు నాయన రాజశేఖర రెడ్డి, ఇవాళ కొడుకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి అదే తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలికి చైర్మన్గా నియమించటం విచిత్రం, మనందరికీ విస్మయం కలిగించిన అంశం. శ్రీవారి పట్ల భయము భక్తి లేని ఒక నాస్తికుడికి ధర్మకర్తల మండలి చైర్మన్ గిరియా అని చెప్పని. ఇవాళ తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలని లెక్కించే పరకామణిలో పెద్దజయ్యంగార్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనే అతను విదేశీ కరెన్సీని దొంగిలిస్తూ బాహాటంగా పట్టుబడితే ఆ పట్టుబడ్డ రవికుమార్ని విజిలెన్స్ అధికారులు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తే పట్టుకోవడం వరకు సక్రమంగా జరిగింది, పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం వరకు సక్రమంగా జరిగింది. ఒక్కసారి పోలీసుల సమక్షంలోకి ఈ నేరారోపితుడు రవికుమారు పోలీసుల దగ్గరికి హ్యాండ్ ఓవర్ కాగానే ఎకాఏకిన అతనికి 41 నోటీస్ ఇచ్చి పెద్ద మనుషులే బయటికి పంపించారు. తర్వాత దొంగతనం చేసిన ఈ రవికుమార్ని దాతగా చిత్రీకరించారు, దొంగ సొత్తుని బహుమతిగా చిత్రీకరించారు, స్వామివారికి గిఫ్ట్ డీడ్ ఇస్తున్నాడు అని చెప్పాను. అంటే థెఫ్ట్ చేసిన సొమ్ముని గిఫ్ట్ ఇస్తున్నట్టుగా స్వామివారికి, అట్లాగే దొంగని దాతగా చిత్రీకరించేసి అతనితోటి బయట ఒక పంచాయతీ చేసుకొని ఆ పంచాయతీ చేసి స్వామివారికి గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేసే సందర్భంలో కూడా 2023 సంవత్సరంలో 2868/2369707172 తిరుపతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో 6 డాక్యుమెంట్ నెంబర్లు 2868, 2869, 2870, 2871, 2872 ఈ 5 డాక్యుమెంట్ నెంబర్లతోటి స్వామివారికి గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయించారు. స్వామివారి కానుకలను కొట్టేసి దొంగతనంగా సమకూర్చుకున్న ఆస్తుల్ని మళ్ళీ తిరిగి స్వామివారికి రిటర్న్ చేయించే క్రమంలో ఇచ్చిన వ్యక్తిని దాతగా చూపించారు, ఇచ్చిన ఆస్తిని స్వామివారికి ఈ దాత బహుకరించిన బహుమతిగా చిత్రీకరించారు. అదొక దొంగ సొమ్ముని రికవర్ చేసినట్టుగా కాదు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ స్వామివారికి సమర్పించిన సొమ్మే కాదు, అతని దగ్గర నుంచి ఇంకా ఆస్తులు కూడా బదలాయింపు జరిగాయని చెప్పని అంటున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఏప్రిల్ 29, 2023 రోజున ఈ దొంగతనం పట్టుబడ్డాడు రవికుమార్. దొంగతనం చేస్తూ ఆరాధిస్తే గత 30 సంవత్సరాలుగా అయితే నీ దొంగతనం చేస్తూనే ఉన్నాడని చెప్పని నిర్ధారణ అయింది. దాన్ని బేస్ చేసుకొని 100 కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చుకున్నాడు అని చెప్పని నిర్ధారణ అయింది. తిరుపతి, చెన్నైలో కోట్లాది రూపాయల ఆస్తులు సమకూర్చుకున్నాడని నిర్ధారణ అయింది. ఎప్పుడైతే కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పని వెలుగులోకి వచ్చిందో, అంటే ఈ దొంగతనం పట్టుబడి పోలీసుల దగ్గరికి ఇష్యూ చేరగానే
ఇతనికి సంబంధించిన సమాచారాన్ని లాగేశారు. ఇంకా అక్కడి నుంచే ఆ క్షణం నుంచే అతనితోటి సెటిల్మెంట్ బిగిన్ చేశారు. ఆఖరికి ఈ దొంగ సొత్తు థెఫ్ట్ సొమ్ము గిఫ్ట్గా బదలాయింపు చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. ఫలానా వ్యక్తి స్వామివారికి ఈ ఆస్తి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాడు, ఈ ఆస్తి గురించి ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని స్వామివారి కార్యాలయం స్వామివారికి ముందుగా తెలియపరిచి ఆ కార్యాలయం నోటీస్ పీరియడ్ ఉంటుంది 30 days. ఎందుకంటే స్వామివారి పేరిట ఒక ఆస్తి బదలాయింపు జరిగిన తర్వాత మళ్ళీ ఈ దాతకి ఆ ఆస్తి మీద పూర్తి హక్కు లేదు, ఈ ఆస్తిలో మాకు కూడా హక్కు ఉందని వేరే ఇంకెవరైనా క్లెయిమ్ చేయడానికి వస్తే స్వామివారికి దక్కిన ఆస్తి వివాదాస్పదం కాకూడదనే ఒక సదుద్దేశంతో ఆ నిబంధన పెట్టుకున్నారు. ఇక్కడ ఆ నిబంధన పాటించాల. నోటీస్ పీరియడ్ కానీ నోటీస్ కానీ అసలు ఆ ప్రక్రియ ఫాలో కాకుండా ఎకాఎకిన రాయించేశారు. రాయించి టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం పొందాలి బోర్డు మీటింగ్లో. అప్పుడు చైర్మన్ గారు సంతకం పెట్టాల్సిందేనండి. అప్పుడు వైవి సుబ్బారెడ్డి చైర్మన్, ఈ భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక శాసనసభ్యుడిగా అతను కూడా ఎక్స్ అఫీషియో మెంబరు. పైగా తిరుమల ఎస్టేటు అంటే తిరుమల శ్రీవారి ఆస్తిపాస్తులను పర్యవేక్షించే బృందంలో ఇతను సభ్యుడు. బోర్డు మీటింగ్లో ముందుగా సభ్యులకి పంపిణీ చేసే ఎజెండాలో కాకుండా టేబుల్ ఐటమ్ అంటారు, అంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ప్రాతిపదిక మీద తీసుకొచ్చిన ఐటమ్గా దాన్ని ప్రతిపాదించి అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. నోటీస్ పీరియడ్ అమలు జరపలేదు, అత్యవసరంగా భావిస్తున్నాం కాబట్టి ఇప్పుడు టేబుల్ ఐటమ్గా దీన్ని పెట్టాము అని చెప్పని. మరి నాడు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కానీ ఆ రోజు బోర్డు సభ్యుడిగా బోర్డు మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఎస్టేటు వ్యవహారాన్ని పర్యవేక్షించే బృందంలో సభ్యుడిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ముందుగా ఎజెండా వచ్చినప్పుడు అతను ఏం చేసి ఉండాలి? ఇతను దొంగ సొమ్ము కదా కొట్టేసింది, ఇతనికి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారం బోర్డులో చర్చించి కదా నిర్ణయం చేయాల్సింది. అసలు ఇతను ఎన్ని ఆస్తులు కొట్టేశాడు ఏంటి, ముందు బోర్డు దృష్టికి ఆ విషయాలన్నీ తెలియజేయండి అని చెప్పని ఆరాధీయాలి కదా. ఏమీ ఆరాధీలా. ఏమంటాడు? నాడు ఈవో చూసుకోవాలి, నాకేం సంబంధం అంటున్నాడు. మా ముందుకు వచ్చింది, సంతకం పెట్టాం అంటే ఒక పక్క ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నా కూడా సంతకం పెట్టామని చెప్పని ఇతను అడ్మిట్ అవుతా ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఉండవల్లి అరుణ్ కుమార్ పదే మార్గదర్శి అంశం మీద నేను పోరాడుతున్నా బీయింగ్ హిందూ అవిభక్త కుటుంబ కర్తగా రామోజీరావు గారు లిమిటెడ్ కంపెనీ మాత్రమే డిపాజిట్లు తీసుకోవాలి తప్ప హిందూ అవిభక్త కుటుంబ కర్తగా రామోజీరావు గారు మార్గదర్శి సంస్థ డిపాజిట్లు తీసుకునే హక్కు లేదు. ఇక్కడ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించారు అంటే ఇక్కడ ₹1 ఆ నిబంధనలు ఉల్లంఘించిన వల్ల ఒక డిపాజిట్దారుకి నష్టం జరగల. ఒక డిపాజిట్దారుడు మాకు నష్టం జరిగిందని చెప్పి ఫిర్యాదు చేయాల, కానీ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పని ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ తప్పు అని ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు. వాళ్ళ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు ఆ కేసులు కొట్టేసినా సరే తప్పు అంటున్నాడు. మరి ఇక్కడ నిబంధనలు అతిక్రమించి అతను దొంగతనం చేసిన సొమ్ముని గిఫ్ట్ రూపంలో అతను రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఏమనో జరగాలి? ఇతని దొంగతనం నిర్ధారణ అయింది, ఇతను దొంగ సొమ్ముతో చేసిన కొనుగోళ్ళని ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే హక్కు టీటీడీకి ఉంది అని చెప్పని నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకొని అప్పుడు స్వామివారికి బదలాయింపు చేయాలి. కానీ ఇక్కడ ఇతను పెద్ద మనిషిని చేసేశారు. ఈ పెద్ద మనిషిని చేయడానికి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కలిపి ఎందుకు సహకరించిన కారణం ఏంటి? ఇది వాళ్ళ గౌరవ హైకోర్టు పర్యవేక్షణలో విచారం జరుగుతూ ఉంది. రేపు 2వ తారీఖు నాటికి ఒక గడువు నిర్దేశించింది సిఐడికి, దీని మీద విచారణ చేసి వాస్తవాలు కోర్టుకి తెలియజేయండి అని చెప్పని. ఇవాళ ఎవరి ప్రమేయం ఏంటి, ఎవరెవరికి ఏ ఆస్తులు దక్కాయి, ఇవన్నీ కూడా రవికుమార్ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ బంధుమిత్రుల్ని, అలాగే ఈ కేసులో భాగస్వాములైన నాటు విజిలెన్స్ అధికారి గిరిధర్ని, అలాగే రీసెంట్గా మరణించిన సతీష్ కుమార్ ఏవిఎస్ఓ, ఇటువంటి వాళ్ళందరినీ ఆల్రెడీ విచారించున్నారు. కానీ సార్ బయట జరిగిన ప్రచారం ఏంటంటే ఈయన్ని విచారణకి పిలుస్తున్నారు అంటే సతీష్ మరణం తర్వాత వీళ్ళకి ఏమైనా ఆధారాలు లభించుంటాయి, దానికి సంబంధించి లింకప్గా దాని గురించి క్వశ్చన్లు అడుగుతారు అనుకున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది కూడా మీరు వినే ఉంటారు. అసలు టీటీడీకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఇటు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారేమో విచారణ సంస్థలను హేళన చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి మరి ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు విచారణ సంస్థల పైన హేళన చేస్తున్నారు అంటే వాళ్ళు సరిగ్గా చేయట్లేదనా, లేకపోతే వీళ్ళు ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకోవచ్చా? అంటే భూమన కరుణాకర్ రెడ్డి తనకేదో తెలుగు భాష మీద ప్రావీణ్యం ఉంది అని చెప్పని తన అతి తెలివి పాండిత్యాన్ని, అతి తెలివి పరిజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా నిన్న మీడియా ముందు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ గారి నేతృత్వంలో విచారణ జరుపుతూ ఉన్నారు. ఎవరెవరి ప్రమేయం ఏముంది ఏంటి అనే స్పష్టమైన సాక్ష్యాధారాలు వాళ్ళకి ఆల్రెడీ దక్కే ఉన్నాయి. ఇవాళ ఫిర్యాదుదారుడిగా ఉండి నాడు
ఎవరి ప్రమేయంతో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు అన్న అంశం పట్ల సాక్ష్యం ఇవ్వడానికి వస్తూ నాడు ఫిర్యాదుదారుడిగా ఉన్న ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. అది మరణం సంభవించిందన్న వార్త అంది అంతగానే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాలోకి వచ్చేసి ప్రభుత్వ వేధింపుల కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈ మొత్తం రిపోర్టుని సతీష్ మరణంతో ముడిపడి ఉన్న అంశాలని, ఈ రవికుమార్ దొంగతనం ద్వారా నిర్ధారణైన ఈ కేసులో వెలుగులోకి వచ్చిన ఆస్తిపాస్తులు ఎవరెవరికి ఏ బదలాయింపులు జరిగినాయి అన్న సమాచారాన్ని, అలాగే ఎవరెవరి ప్రోద్బలంతో ఏవిఎస్ఓ సతీష్ కుమారు ఈ దొంగ రవికుమారు లోక్ అదాలత్లో రాజీ చేసుకోగలిగారు అన్న అంశాన్ని, వీటికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాధారాలు సిఐడి ఇప్పటికే సేకరించగలిగింది. ఈ పూర్తి సమాచారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత, ఎందుకంటే హైకోర్టు ఆదేశాలతో వాళ్ళు ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి, విచారణ జరుపుతూ ఉన్నారు కాబట్టి 2వ తారీఖులోగా ఈ పూర్తి వివరాలు హైకోర్టుకు సబ్మిట్ చేసి హైకోర్టు అనుమతితో ఎవరెవరిని అదుపులోకి తీసుకోవాలి, ఎవరెవరి ప్రమేయం ఏంటి అనేది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మళ్ళొక్కసారి వీళ్ళే ప్రజలకు కూడా తెలియజేసే పరిస్థితులు వస్తాయి. దీని మీద చర్యలు ఉంటాయి. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఏదో మీడియా ముందుకు వచ్చి అట్లాంటిక్ సముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లు ఉన్నాయి, నైలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయి, నిన్న తిరుపతిలో కురిసిన వర్షానికి ఎన్ని చినుకులు ఉన్నాయి, 1500 సంవత్సరాలుగా తిరుమలని దర్శించుకున్న వాళ్ళు ఎంతమంది తలనీలాలు ఇచ్చారు అనే ఈ వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఉన్నాడు. నాడు బోర్డు సభ్యుడిగా నీ దగ్గరికి వచ్చిన ఫైల్ మీద నువ్వు సంతకం పెట్టావు. బోర్డు చైర్మన్గా 2023 ఆగస్టులో నువ్వు బాధ్యతలు తీసుకున్న తర్వాత 2023 సెప్టెంబర్ నెలలో లోక్ అదాలత్లో ఈ రాజీ ప్రతిపాదన ఆమోదం పొందింది. నీ హయాంలో నీ ప్రమేయం ఉందా లేదనేది ఇవాళ విచారణ సంస్థ నిర్ధారణ చేస్తుంది. ఇవాళ శ్రీవారికి ఎలా ఆస్తులు బదలాయింపు జరిగాయో అలాగే ఈ రవికుమార్కి సంబంధించిన మిగిలిన ఆస్తిపాస్తులు ఎవరెవరికి బదలాయింపు జరిగాయి, ఎవరెవరు లబ్ధిదారులు, ఎవరెవరు ఈ శ్రీవారికి భక్తులు సమర్పించిన సొమ్ము కొట్టేసిన రవికుమారు తాను కొనుక్కున్న ఆస్తుల్లో ఇంకెవరెవరు కక్కుర్తితోటి ఈ ఆస్తులు బదలాయింపు చేసుకున్నారన్న అంశాలన్నీ కూడా విత్ డాక్యుమెంట్ ఎవిడెన్సు ఇప్పటికే సిట్టు కలెక్ట్ చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో మీ ప్రమేయాన్ని, మీ బాధ్యత రాహిత్యాన్ని, మీ అధికార దుర్వినియోగాన్ని ఇవాళ మీడియా ముఖంగా ఎండగడుతుంటే ఇంకా మేము అమాయకులు ఆణిముత్యాలం అని చెప్పని ఇవాళ విచారణా సంస్థల మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న ఈ భూమన కరుణాకర్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే సందర్భం ఎన్నాళ్ళు లేదు. ఇవాళ మనం నవంబర్ 26వ తారీఖులో ఉన్నాం. రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం ఈరోజే నిన్నటి ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంగా శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం, రాజ్యాంగబద్ధ పాలన నడుస్తున్న సందర్భంగా రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డ సంస్థలు జరుపుతున్న విచారణని అవహేళన చేస్తున్న ఇటువంటి రాజ్యాంగేతర శక్తులకి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే సందర్భం వస్తుంది. బహుశా నేను అనుకోవటం 2వ తారీఖు నాడు హైకోర్టు దృష్టికి అసలు సిసలు వాస్తవాలతో కూడిన రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుద్ది. ఆ తర్వాత ఎవరెవరు ఈపులు పగులుతాయో ఆ రోజు ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఏ స్టేట్మెంట్లు ఇస్తారో కూడా వేచి చూద్దాం మనం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.